మనం ఎప్పుడు కూడా అజ్ఞానుల వలె నడుచుకోకూడదు. దినములు చెడ్డవి గనుక, సమయము సమీపించినది గనుక, తిరస్కరించబడిన వారిగా కాక దేవుని కృపలో ఎత్తబడే వారిగా ఉందుముగాక. నేటి దినాన మనం గమనించినట్లయితే ఒక తీర్మానం అనేది మన భవిష్యత్తుకు చాలా అవసరం. ఈరోజు మన భవిష్యత్తు విని విడిచి వెళ్ళిపోయేలాగా ఉండకూడదు. ఆహారము తిని నిద్రించే వారిగా ఉండకూడదు. ఆ తిన్న ఆహారానికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే నువ్వు ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? మనకి తిన వెంటనే ఏం జరుగుతుంది? బద్ధకం వస్తుంది కాదా? వస్తుంది. కొంచెంసేపు అలా పరుండి తిన్నాము గనక కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే ఫ్రీ అయిపోద్ది బ్రెయిన్ అంతా అనుకుంటే కాదు. మనము తిన్న ఆహారాన్ని ఎప్పుడైతే సద్వినియోగపరుచుకుని దేవుడా నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ఇది తినలేకుండా ఎంతో మంది బలహీనులై ఉన్నారు, ఇది తినలేకుండా ఎంతో మంది మరణం పొందారు, ఇది తినలేకుండా వర్షంలో తడుస్తున్న వారు, దీని కొరకు ఎదురు చూసేవారు కూడా ఉన్నారు ప్రభువా, ఇది నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములని కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడు మనము ఏం చేయబడతామంటే తిరస్కరించబడే వారిగా ఉండం, దేవుని చేత వృద్ధి పొందే వారిగా మార్చబడతాం.